వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడితో ప్రపంచ దేశాలు నిర్గంతపోయాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులను హిందువా ముస్లింవా అని తెలుసుకొని మరీ భార్య పిల్లల ఎదుటే దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన ఇంకా భారతీయుల కళ్ల ముందే తేలియాడుతుంది. ఇక ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబా టాప్ కమాండర్ హఫీజ్ సయీద్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబా టాప్ కమాండర్ హఫీజ్ సయీద్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది తామే అని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించినప్పటికీ దీని వెనుక హఫీజ్ హస్తం ఉందని ఇప్పటికే పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ కరుడుగట్టిన ఉగ్రవాదికి పాకిస్తాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తుండటం గమనార్హం. ఈ అటాక్కు తామే కారణమని ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. పాకిస్తాన్ కు చెందిన ఈ సంస్థ భారతీయులను కిరాతకంగా హత్య చేసింది. దీనిని ఖండించాల్సిన పాక్ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. ఈ ఉగ్రదాడిపై విచారణ చేస్తున్నాం అని చెబుతూనే దాడులకు కారణమైన సూత్రధారికి ప్రభుత్వమే భద్రత కల్పించడం ఆందోళన కలిగిస్తోంది. హఫీజ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయినప్పటికీ రహస్య ప్రదేశంలో కాకుండా లాహోర్లోని జోరమ్ టౌన్ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి పాక్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తుండటం గమనార్హం. హఫీజ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయినప్పటికీ రహస్య ప్రదేశంలో కాకుండా లాహోర్లోని జోరమ్ టౌన్ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి పాక్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తుండటం గమనార్హం. హఫీజ్ నివాసం వద్ద పాక్ ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు కూడా ప్రస్తుతం బయటకు వచ్చాయి. హఫీజ్ ఇంటి వద్ద 24/7 ప్రభుత్వం భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం. అతని ఇంటి వద్ద పార్క్, మసీద్, మదర్సాలు కూడా ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. భవనం కింద ఓ బంకర్ కూడా ఉందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల లష్కరే ఉగ్రవాదులతో పాటు హఫీజ్ అనుచరులు వరుసగా హత్యలకు గురవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పాక్ సర్కార్ మాత్రం హఫీజ్ 2019 నుంచి జైల్లోనే ఉంటున్నాడని, ఇప్పుడు కూడా అందులోనే ఉన్నాడని బుకాయిస్తుండడం గమనార్హం. అయితే పాక్ ప్రభుత్వం మాత్రం హఫీజ్ జైల్లో ఉన్నాడంటూ బుకాయిస్తుండడం ఆందోళన కలిగించే విషయం. ఉగ్ర సంస్థకు నిధులు సమకూర్చిన కేసులో అతడికి 31 ఏళ్ల జైలు శిక్ష పడిందని, అతడు జైల్లోనే ఉన్నాడని వాదిస్తోంది. కానీ హఫీజ్ మాత్రం చాలా ఏళ్లుగా బహిరంగంగా ప్రజల మధ్యలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు సదరు కథనాలు పేర్కొంటున్నాయి.